బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరేందర్ రెడ్డి ఓటమికి కారణమెవరు? సీఎం రేవంత్ వ్యాఖ్యలే నష్టం చేశాయా? రేవంత్ కామెంట్స్ ను కోట్ చేసిన తీన్మార్ మల్లన్న. ఆయన వల్లే నరేందర్ రెడ్డి ఓడిపోయాడని ఆరోపణ. నరేందర్ రెడ్డి ఓడిన ప్రభుత్వానికి ఏం కాదన్న సీఎం. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య గెలుపొందారు. కాగా 2 బీజేపీ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ తన ఖాతాలో వేసుకోగా, గెలిచే అవకాశం ఉన్న గ్రాడ్యుయేటెడ్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ చేజేతులా వదులుకుంది. అయితే ఓడిపోయిన తర్వాత కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి బోర్న విలిపించారు. No cameras. Please sir, please understand. Please understand. Sir, please understand. Take it sir, please. No camera shooting, please. Sir, మీకు ఎంతో వెన్నదనుకున్నా నరేందర్ సార్. దయచేసి కెమెరా ప్లీజ్. ప్లీజ్ కెమెరా స్టాండ్ ఆఫ్ సార్. గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకుని దాదాపు 6 నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసిన నరేందర్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. అయితే ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వల్లే ఆయన ఓడిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నరేందర్ రెడ్డి ఓడినా గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని సీఎం చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇదే విషయాన్ని తీన్మార్ మల్లన్న కూడా గుర్తు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ వల్లే నరేందర్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి వచ్చిందని, రేవంత్ ప్రచారం చేసిన ఏ చోట కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయం సాధించడం లేదని ఆరోపించారు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆట గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మొత్తానికి సీఎం రేవంత్ వల్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి చవి చూడాల్సి వచ్చిందనే చర్చ ఇప్పుడు బలంగా వ్యాపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ దారుణంగా ఓడిపోవడం, రేవంత్ పనితీరుపై ప్రతికూలతలు పడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.